ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అన్నవి చాలా ఛాలెంజింగ్ అండి. మామూలుగా రిలేషన్షిప్స్లో ఎవ్రీడే కలుసుకునే రిలేషన్షిప్సే చాలా ఛాలెంజింగ్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఇంకా ఛాలెంజింగ్. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో మనం గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే రోజులో కొంత భాగం అన్నా టైం క్రియేట్ చేసుకుంటున్నారా కనెక్ట్ అవ్వడానికి, టెక్నాలజీని కరెక్ట్గా వాడుతున్నారా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్నాలజీ గుడ్ అండ్ బ్యాడ్ ఎప్పుడు ఉంటాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. సో వీడియో కాల్స్ పాసిబుల్ అవుతున్నాయా, రైట్, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. ఫేస్ చూడడం చాలా అవసరం. యాజ్ ఐ సెడ్ ఇమోషన్స్ అన్ని ఫేస్ ద్వారానే వస్తాయి కాబట్టి సో కొంత టైం టెక్నాలజీని యూస్ చేసి కనెక్టెడ్గా ఉంటున్నారా. అలాగే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే రిలేషన్షిప్కి కావాల్సిన లవ్ కానీ కేర్ కానీ ఎఫెక్షన్ కానీ దానికి కొదవేమీ లేదు. ఎంత దూరాన్ని ఉన్నా సరే కేరింగ్ ఎలా పాస్ ఆన్ చేయొచ్చు అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మూడ్స్ వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ ఒక చిన్న టిప్ ఇస్తాను నేను. సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ కో రెగ్యులేషన్ అంటాం. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మన భావాల్ని మనం నియంత్రించుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా కోపంలో ఉన్నాను, అదే టైంలో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న నా హస్బెండ్ నుంచి కాల్ వస్తుంది, రైట్. సో కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ కంటిన్యూ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాంగర్ అవ్వచ్చు, బాస్ మీద ఉన్న కోపం భర్త మీదకి వెళ్ళొచ్చు కదా. సో ఫస్ట్ ఇక్కడ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే నేను కోపంలో ఉన్నాను అన్నది అవతల మనిషికి ఎలా తెలుస్తుంది, నేను చెప్తే గానీ తెలియదు కదా. సో ఫస్ట్ నా మూడ్ అయితే ఇప్పుడు సరిగ్గా లేదు, దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు టాక్, నేను మళ్ళీ చేస్తాను, యూర్ అగైన్ కనెక్టెడ్ కదా. అదే కాల్ ఎత్తకుండా కాల్ డిస్కనెక్ట్ చేసేసారు అనుకోండి, మీకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ మన ఇమోషన్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి. అవతల మనిషితో ఇది మాట్లాడడానికి రైట్ టైమా అని ఆలోచించుకుంటే చాలా రిలేషన్షిప్స్ వర్కౌట్ అవుతాయి. రెండోది ఏంటి అంటే కో రెగ్యులేషన్ అంటాం. ఇప్పుడు నాకు నా బాస్ మీద కోపం ఉంది, నా హస్బెండ్ తో నేను మాట్లాడాలి అని అనుకోవట్లేదు, ఇప్పుడు కొంత టైం కావాలి అన్నది సెల్ఫ్ రెగ్యులేషన్. ఇప్పుడు అలాగే నా భర్త కాల్ చేసినప్పుడు ఆయన బాస్ మీద కోపం వచ్చింది, హీ వాంట్స్ టు టాక్ దెన్ అండ్ దేర్. అప్పుడు నేను టైం ఇచ్చి ఆయనది పూర్తిగా వినగలిగితే అది కో రెగ్యులేషన్ అనమాట. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు ఇదే జరిగిందా, ఇవాళ నా బాస్ కూడా ఇలా చేశారు, దెన్ ఇట్ ఈస్ నాట్ కో రెగ్యులేషన్. బికాస్ ఆయన ఇమోషన్స్ లో ఉన్నప్పుడు నాకు సంబంధించింది ఏది కూడా నేను డిస్కస్ చేయకూడదు. కంప్లీట్ అటెన్షన్, కంప్లీట్ లిస్నింగ్ చాలా అవసరం. అప్పుడు వాళ్ళు హర్డ్ ఫీల్ అవుతారు. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దే ఆర్ ఫెల్ట్ అండి. మీరు మాట్లాడేవి మర్చిపోవచ్చు, మీరు మాట్లాడే మాటలు మీరు చేసేవి మర్చిపోవచ్చు, కానీ మీరు ఎలా ఫీల్ చేపించారు వాళ్ళని అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎస్పెషలీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో, బికాస్ ఫిజికల్ గా మీరు చేసేది ఏమి ఉండదు కదా. రెండోది ఏంటి అంటే చాలా సార్లు చిన్న పిల్లలు, ఇప్పుడు కరెంట్ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వర్చువల్ రిలేషన్షిప్స్, ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. బికాజ్ ఇవన్నీ వర్డ్స్ తో కూడుకున్నవి, యాక్షన్స్ ఏమి కనిపించవు అక్కడ. సో వాళ్ళకి ఇచ్చే కాషన్ ఏంటి అంటే రిలేషన్షిప్ హ్యాస్ టు బి మోర్ ఆఫ్ యాక్షన్స్ దాన్ వర్డ్స్. సో ఎవరన్నా తీయ మాటలు మాట్లాడతారు, కానీ అవసరం వచ్చినప్పుడు మీ పక్కన ఎవరు నిలబడుతున్నారు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా మీకు కనిపిస్తుంది అన్న గ్రహింపు మాత్రం ఉండాలండి. అప్పుడే మనం మెచ్యూరిటీతో ముందడుగు వేయగలుగుతాం.